నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. పురిటిగడ్డపై టీఆర్ఎస్ రీ ఎంట్రీ. టీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వానికి నిలువుటద్దం, కోట్లాది మంది ఆకాంక్షలకు ప్రతిరూపం. టీఆర్ఎస్ అనే మూడక్షరాలు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు మళ్లీ మారుమోగనున్నాయి. జాతీయ రాజకీయాల వేదికపై బీఆర్ఎస్ గా తన ముద్ర వేయాలని ప్రయత్నించిన గులాబీ పార్టీ ఇప్పుడు తన మూలాలకు, తన మట్టి మనుషులకు మరింత చేరువ కావాలని నిర్ణయించుకుంది. ఇది వెనక్కి తగ్గడం కాదు, తన సొంత గడ్డపై మరింత శక్తివంతంగా పుంజుకోవడానికి వేసిన ఒక వ్యూహాత్మక అడుగు. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించే పర్ఫెక్ట్ ప్లాన్. తెలంగాణ అనే పదం ఈ రాష్ట్ర ప్రజలకు ఒక భావోద్వేగం. టీఆర్ఎస్ అనే పేరు వినగానే నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన ఉధృత పోరాటం కళ్ల ముందు కదలాడుతుంది. బీఆర్ఎస్ గా పేరు మార్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు, కార్యకర్తలు ఇప్పటికీ తమను తాము టీఆర్ఎస్ బిడ్డలుగానే భావిస్తున్నారు. ఇప్పుడు అదే పేరును స్వీకరించడం అంటే తెలంగాణ ఆత్మగౌరవ జెండాను మళ్లీ ఎగురవేయడమే. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అనే పేరు ప్రతి ఇంటి గడపకు చేరింది. తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండె చప్పుడుగా నిలిచింది. రాష్ట్ర సాధనలో ఆ పేరుకున్న అనుబంధం విడదీయలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధనకు, తెలంగాణ పోరాటానికి చిరునామాగా నిలిచిన ఆ పేరు మళ్లీ వినిపించబోతోంది. గత ఎన్నికలకు ముందు జాతీయ స్థాయి రాజకీయాల కోసం బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ఇప్పుడు మరోసారి తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రజలను పలకరించే అవకాశం ఉంది. తెలంగాణ అనే పదం పేరులో ఉండడం వల్ల ప్రాంతీయ సెంటిమెంట్ ను, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో తామే మొట్టమొదటి వరుసలో ఉంటామని స్పష్టం చేసేలా గులాబీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారడం వ్యూహాత్మక వెనకడుగు కాదు, ఇది సింహం వేటకు సిద్ధమవడమే. రాజకీయాల్లో ఒక్కోసారి మూలాలకు వెళ్లడం అనేది బలహీనత కాదు, అది మహాశక్తిని కూడగట్టుకోవడమే. గ్రామీణ ప్రాంతాల్లో కారు గుర్తుతో పాటు టీఆర్ఎస్ అనే పేరుకున్న బ్రాండ్ ఇమేజ్ మరే పార్టీకి లేదు. బీఆర్ఎస్ గా ఉన్నప్పుడు అజెండా ఆవిష్కృతమైంది, కానీ ఇప్పుడు మరోసారి టీఆర్ఎస్ గా మారడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలే మా ఏకైక లక్ష్యం అనే స్పష్టతను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. బీఆర్ఎస్ గా మారినప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన క్షేత్రస్థాయిలో తెలంగాణ ప్రజలతో ఉన్న భావోద్వేగ బంధం కొంత మిస్ అవుతోందని కార్యకర్తలు భావించారు. ఇప్పుడు అదే మాటను కేటీఆర్ కూడా చెప్పారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారడం ద్వారా మళ్లీ స్వచ్ఛమైన తెలంగాణ వాదంతో ఒక ప్రాంతీయ పార్టీగా, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పోరాడే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మారే ఆలోచన ఉన్నట్లు కేటీఆర్ చేసిన ఆ ఒక్క కామెంట్ తో గులాబీ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. టీఆర్ఎస్ అనే పేరుతో తమకున్న దశాబ్దాల అనుబంధాన్ని కార్యకర్తలు మళ్లీ స్మరించుకుంటున్నారు. తెలంగాణ మోడల్ ను ప్రపంచానికి చాటిన ఘనత టీఆర్ఎస్ది. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులతో బీడు భూములను సస్యశ్యామలం చేయడం, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధమైన నీరు అందించడం, రైతు బంధు, దళిత బంధు వంటి విప్లవాత్మక పథకాలతో దేశానికే దిక్సూచిగా నిలవడం, ఈ విజయాలన్నీ టీఆర్ఎస్ పేరుతోనే ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు అదే బ్రాండ్ తో ప్రజల ముందుకు రావడం ద్వారా గత వైభవాన్ని ప్రజల కళ్ల ముందుంచవచ్చు. పేరు మార్పు ద్వారా పునర్వైభవాన్ని సంతరించుకొని ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది గులాబీ పార్టీ. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారిన ఆశయం మాత్రం ఒక్కటే, అది తెలంగాణ ప్రయోజనం. బీఆర్ఎస్ నుంచి మళ్లీ టీఆర్ఎస్ గా మారడం అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మలుపుగా మారబోతోంది. ఇది కేవలం ఒక పార్టీ పేరు మార్పు కాదు, తెలంగాణ ఆత్మగౌరవ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయం. గులాబీ దళం ఇప్పుడు మరింత కసిగా, మరింత పదునుగా జనంలోకి వెళ్లడం ఖాయమే. కూటమిగా రాబోతున్న పక్క రాష్ట్ర పార్టీల కుట్రలను భగ్నం చేసేలా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా స్వయం పాలన నినాదంతో మన టీఆర్ఎస్ మళ్లీ సిద్ధమవుతోంది అని గులాబీ పార్టీ క్యాడర్ సంబరాలు చేసుకుంటున్నారు. నిజానికి లక్షలాది మంది కార్యకర్తలకు టీఆర్ఎస్ అంటే కేవలం ఒక పార్టీ కాదు, అది ఒక కుటుంబం. పేరు మార్పుతో కొంత డైలమాలో ఉన్న క్యాడర్కు
ఇప్పుడు సరికొత్త ఊపు రావడం గ్యారంటీ. మా పార్టీ, మా పేరు, మా తెలంగాణ అనే నినాదంతో గ్రామ గ్రామాన గులాబీ జెండా రెపరెపలాడటం కూడా గ్యారంటీ.